దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్ని ప్రజలకు తెలియజేయటం, ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రభుత్వానికి నివేదికనివ్వటం. ఈ కార్యక్రమం రూపేణా ఇది అందరితో కలిసి అందరి వికాసం అనే పేరు మీదుగా, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పేరు మీదుగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులు అట్లనే కేంద్ర మంత్రులు పర్యటన చేస్తున్నారు. కాకినాడకి కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు, అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఒక మోడీ ఫెస్ట్ అని ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్ని, జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని ఒక ఎగ్జిబిషన్ ప్రారంభించడం, తదుపరి సబ్కా సాత్ సబ్కా వికాస్ మీద ఒక బహిరంగ సభని నిర్వహించడం, హాల్ మీటింగ్ని, దాంతోపాటుగా దాని తదనంతరం ప్రెస్ మీటు, తర్వాత స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్. ఏదైతే ఈ సభలో కూడా పబ్లిక్ నుంచి వాయిస్ తీసుకోవటం, ఉన్న ప్రభుత్వం పనితీరును వివరిస్తూ పబ్లిక్ నుంచి కూడా వారు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఇది మరలా తిరిగి ప్రభుత్వానికి నివేదించడం. ఈ రకమైన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం. దేశవ్యాప్తంగా ఈ నెల 16 వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఒక విచిత్రమైన వాదాన్ని ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు గుంటూరుకు వచ్చిన సందర్భంలో మాట్లాడటం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రాన్ని అర్ధరాత్రి పార్లమెంటు తలుపులు మూసి అసహ్యతుకమైన విభజనకు పాల్గొన్న నాయకత్వం వహించిన రాహుల్ గాంధీ చాలా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఏది గుర్తులేనట్టు, ఇవాళే పుట్టి నూతనంగా ఆయన అడుగుపెట్టినట్టుగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టుని కేంద్రం నిర్మించే ప్రాజెక్టుగా ఒక పక్కన బైఫర్కేషన్ యాక్ట్లో చేర్చుతూనే పోలవరం ముంపు మండలాలను తీసుకెళ్ళి తెలంగాణలో పెట్టి అటు తెలంగాణ జుట్టుని ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర జుట్టుని తెలంగాణకి ఇచ్చి మీరు లాక్కుని పీక్కుని మీరు కొట్టుకుంటూ ఉంటే మేము చూస్తూ ఉంటాం అనే ధోరణి ఆ రోజున బైఫర్కేషన్ యాక్ట్లో వాళ్ళు పెట్టిన విధానం. ఇదే సందర్భంలో గత 10 సంవత్సరాల్లో మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేసామో ఒకసారి చెప్తే, ఇవి కూడా నేను ప్రజల్లో మాట్లాడుతానని ఆయన ప్రశ్నిస్తే, అమ్మ 10 సంవత్సరాలు కూడా రాహుల్ గాంధీని ఎలా ప్రధాని చేయాలనే ఆలోచనే సరిపోయింది, ఇంకా ప్రజల గురించి ఎట్లా ఆలోచిస్తామనే సమాధానం ఆవిడ చెప్పినట్టు. ఖచ్చితంగా ఆ రోజున దాచుకోవటం అవినీతి ఆరోపణలు, లేకపోతే రాహుల్ గాంధీని ఎట్లా మాట్లాడించాలా ముందు ట్రైనింగ్ ఇవ్వటం. ఇవాళ ఆ ట్రైన్ అయ్యి ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితిలో ఇదే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇవాళ పోలవరం గురించి, పోలవరం ముంపు మండలాలను వాళ్ళ తెలంగాణలో పెట్టిన ఒక పక్షపాతి నువ్వు, అదే పరిస్థితుల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నువ్వు మాట్లాడి చట్టంలో పెట్టడానికి నీకు ఆ రోజున చేతుల్లాని పరిస్థితి ఉన్న వ్యక్తివి నువ్వు. విభజన సమయంలో ఏమాత్రం కూడా సహేతుక ప్రదర్శించిన పార్టీ మీది. మీరు మాట్లాడే కళ్ళబొల్లి మాటల్ని ఈ ప్రజలు విశ్వసించకపోవటం కాకుండా మీరు మరింత ఏహ్యానికి గురవుతున్నారనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తూ